టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ సెంట్రల్ జైల్లో జూలై 30న జరిగిన దళిత యువకుడు ఉప్పాడ గౌరీశంకర్ మరణంపై మెజిస్టీరియల్ విచారణ జరపాలని విధ్వంసం ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రాం డిమాండ్ చేశారు. ఆనందపురం మండలం పేకేటి గ్రామంకి చెందిన ఉప్పాడ గౌరీశంకర్ అనే దళిత యువకుడు ఈ ఏడాది జూలై 30 విశాఖ కేంద్ర కారాగారంలో జైలు అధికారులు ప్రకటించి చేతులు దులిపివేసుకున్న నేపథ్యంలో మృతుడి తల్లి నర్సమ్మను తీసుకుని కలెక్టర్ను కలిసి విధ్వంసం నేతలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ ఆవరణలో వెంకట్రావు మాట్లాడారు. కానీ కుటుంబ సభ్యులు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు, అది ఆత్మహత్య కాదు, జైల్లో జరగకూడదు ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ మార్టం అంత్యక్రియలు త్వరగా కానిచ్చారు. ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. జైల్లోకి నేరుగా గంజా ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళ్తూ పట్టుబడిపోయారు. మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంజాయి లోపలికి అధికారికంగా వెళ్తూ లోపల గంజాయి పంపకంలో తొందరలాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మావాడిని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం. కాబట్టి సహజంగా ఇలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు వితిన్ 2 monthsలో జ్యుడిషియల్ ఆర్ మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరపడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ కేసులో గౌరీశంకర్ కేసులో ఇంతవరకు 6 నెలలైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ జరగలేదు. ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీశంకర్ తల్లి బాధితురాలు నరసయ్యమ్మ గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా మా బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు, ఎంతకాలం ఎదురు చూసాం, ఇప్పుడైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు. కలెక్టర్ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఎంక్వైరీ వేసి ఉండాలి కదా, ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లాడోతో వేసుకుంటే మనిషి చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మిస్టరీ హత్యది, దీన్ని ఛేదించాలి, వెంటనే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.